బడ్జెట్ను నిరసిస్తూ ఈరోజు కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మంద సంపత్ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశం పెట్టడం అనేది జరిగింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వము ప్రతి ఒక్క దామాష ప్రకారంగా జనాభా ఏదైతే దళితులు జనాభా 60 లక్షల జనాభా ఉందో జనాభాకు అనుగుణంగా ఏ ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశం పెట్టడం లేదు. పెట్టిన బడ్జెట్ని సుమారుగా 30% కూడా ఖర్చు పెట్టలేని సందర్భాలు పోయినసారి పెట్టిన బడ్జెట్లో కూడా కనబడతా ఉంది. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారి మేనిఫెస్టోలో చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. చేవెళ్ళ డిక్లరేషన్లో అంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దళితులకి పూర్తి స్థాయిలో ఆర్థిక పునాది కూడు గుట్ట నీడ ఆర్థికంగా ఉండాలి అని చెప్పేసానంటే 10 లక్షల దళిత బంధువుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదే 10 లక్షల దళిత బంధువుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అభయహస్తం పేరుతోటి 12 లక్షలకు పెంచుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా ఇప్పటి వరకు దళిత బంధు పథకం స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం పథకాన్ని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా చేపట్టకపోవడం, అలాగే కాగితాల వరకే ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా బడ్జెట్లో కేటాయింపులో ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుదల కనబడుతుంది తప్ప పూర్తి స్థాయిలో అమలుకి నోచుకెళ్ళని పరిస్థితిగా ఈ బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బడ్జెట్ రూపకల్పనలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, దళితులకు కానీ వెనుకబడిన తరగతుల ప్రజలందరికీ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా సులభమైన తరంగా ఆ బడ్జెట్ని రూపకల్పన ప్రజలు ఆర్థికంగా బతకడానికి విద్య వైద్య రూపంలో ఖర్చు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ పరిస్థితులలో బడ్జెట్ కానీ ఆ పరిస్థితులలో ప్రజలకి మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా ప్రతి మనిషి జీవించాలంటే, ప్రతి మనిషి రోజువారీగా ఆర్థికంగా నిలబడాలి అని చెప్పేసానంటే కనీస వేతనం అనేది ఉండాలి. దాని యొక్క నివసించడానికి కూడు గుడ్డ నీడ అనేది అవసరం. ఏ కులంలో పుట్టిన ఆర్థిక పునాది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అందుకోసమే ఈరోజు ఒకవేళ దళితులకి సొంతింటి కలని నెరవేర్చాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మిగతా వాళ్ళకంటే దళితులకే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ భూములలో పట్టా లేకుండా, అసైన్మెంట్ భూములకి పట్టా లేకుండా, రైతు బంధు పడకుండా అనేక రకాలుగా నష్టం జరిగే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా ఆర్థిక పునాది లేని దళితులు విద్యకి వైద్యానికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ కాగితాల వరకే ఉంటుంది. కాగితాల వరకు ఖర్చు లేకుండా క్షేత్రస్థాయిలో గ్రామీణ పట్టణ పేదలో ఉన్న దళితులందరికీ చేరాలి అని చెప్పేసి అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ని ఖర్చు చేయాలి. పూర్తి స్థాయిలో ఖర్చు చేయడంతో పాటు ఖచ్చితంగా సులభమైన తరహా పద్ధతుల్లో దళితులని ఆర్థికంగా నిలబెట్టడానికి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఖర్చు చేయనట్టే అభయహస్తాన్ని తీసుకురానట్టయితే భవిష్యత్తులో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మంద సంపత్, కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.